అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. మరోసారి అభిషేక్ శర్మ ఫ్లాప్ షో కొనసాగుతోంది. కీలక మ్యాచ్లోనూ అభిషేక్ ఫెయిల్ అయిపోయాడు. స్పిన్ బౌలింగ్ను ఎదుర్కోలేక తిప్పలు పడ్డాడు. అభిషేక్ పేలవ ప్రదర్శనపై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. టోర్నీ మొత్తంలోనూ ప్రతిభ చూపలేకపోయాడు అభిషేక్. 7 మ్యాచ్ల్లో 89 పరుగులు చేసినటువంటి పరిస్థితి ఉంది అభిషేక్ శర్మ. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, ఊహించిందే జరిగింది, పెద్దగా రాణించడం లేదు. ఈ మ్యాచ్లోనైనా కీలకమైనటువంటి మ్యాచ్గా భావించారు. ఈ మ్యాచ్లో ఎక్కువగా రన్స్ కొట్టాలి ఓపెనర్స్ అనుకున్నటువంటి పరిస్థితుల్లో కూడా అభిషేక్ శర్మ యాజ్ యూజువల్గా స్పిన్ బౌలింగ్లో దొరికిపోయినటువంటి పరిస్థితి. ఏంటి, తీరు మార్చుకోలేదా లేకపోతే బౌలింగ్ బాగా చేశారనేటువంటి పరిస్థితి ఉందా? ఏంటి, ఏ విధంగా చూడాలంటారు మొత్తం మీద? ముఖ్యంగా ఏదైతే ఈ ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియాకి సంబంధించి కూడా చాలా హోప్స్ పెట్టుకున్నటువంటి అభిషేక్ శర్మ పైన ముఖ్యంగా చాలా విమర్శలు వస్తూ ఉన్నాయి. ఇప్పటికే ఈ టోర్నమెంట్ అంతా కూడా దాదాపు ఈ మ్యాచ్తో 7 మ్యాచ్లు అన్న పరిస్థితి ఉంది. 7 మ్యాచ్ల్లో 89 పరుగులు చేసిన పరిస్థితి కనబడుతుంది. మొత్తం కూడా ఈ టోర్నమెంట్ మొత్తం కూడా నిరాశపరిచాడు. మొత్తం కూడా ఎక్స్పెక్ట్ చేసినంత ఆడట్లేదు. దాంతోపాటుగా ఇప్పుడు ఉన్నటువంటి T20 టీంలో కనుక చూస్తే చాలామంది పోటీ పడుతూ ఉన్నారు. సో అభిషేక్ శర్మకు టీం మేనేజ్మెంట్ మొత్తం కూడా అవకాశాలు ఇస్తున్నప్పటికీ కూడా దాన్ని వినియోగించుకోలేకపోతున్నాడు అనేది స్పష్టంగా కనబడుతుంది. అయితే బేసిక్గా ఈ మ్యాచ్లో కూడా మరి అతన్ని డ్రాప్ చేస్తారు, వేరే అతన్ని తీసుకుంటారు అనేది కూడా కొంత చర్చ జరిగినప్పటికీ కూడా మేనేజ్మెంట్ కొంత మరి గౌతమ్ గంభీర్ కావచ్చు, అటు సూర్యకుమార్ యాదవ్ కావచ్చు, అటు టీం మేనేజ్మెంట్ కావచ్చు, మొత్తం కూడా కొంత ఆయనకు సానుకూలంగా మళ్ళీ ఒకసారి, ఎందుకంటే కొంత ప్రెషర్ ఉంటుంది. సో అభిషేక్ ఒకవేళ 5-6 ఓవర్లు కనుక ఉండగలిగితే స్కోరు దాదాపు 60 నుంచి 80 పరుగులు వెళ్ళే అవకాశం ఉంటుంది. పవర్ ప్లేలో గట్టిగా 6లు కొట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంత ఆయనను డిఫెండ్ చేసే పరిస్థితి చేసినారు. కానీ మరొకసారి నిరాశపరిచి మొత్తం కూడా ఆయనకున్నటువంటి ఎక్స్పెక్టేషన్స్ కావచ్చు, ఆయనకున్నటువంటి ఫామ్ కావచ్చు, మొత్తం కూడా ప్రస్తుతానికి నిన్నగాక మొన్న ప్రకటించినటువంటి ఐసీసీ ర్యాంకింగ్స్లో మొత్తం ప్రపంచంలోనే T20లో నెంబర్ 1 బ్యాట్స్మెన్గా అభిషేక్ శర్మ ఉన్నాడు. సో ఇండియాకి అది ఒక శుభ సూచకం. కానీ ఇక్కడ మ్యాచ్ ప్రదర్శనకు వస్తే మాత్రం సో అభిషేక్ శర్మ ఉన్నా ఒకటే, టీంలో లేకున్నా ఒకటే అనేలాగా అయిపోయిన పరిస్థితి కనబడుతూ ఉంది. ఎందుకంటే అన్ని మ్యాచ్లో దాదాపు ఈ టోర్నీ ఆరంభంలోనే మొత్తం కూడా ఫామ్ అర్థమైపోయింది. USA పైన డక్అవుట్ అయిన పరిస్థితి కనబడుతుంది. దాని తర్వాత పాకిస్తాన్ పైన కూడా దయాదుల పోరు అయినా కానీ అక్కడ కూడా నిరాశపరిచాడు. ఎంతో పెద్ద ఎత్తున పాకిస్తాన్ పైన ఆడుతారు అనేది చాలా హోప్స్ ఉండే అభిషేక్ శర్మ పైన, అక్కడ కూడా డక్అవుట్ అయిన పరిస్థితి. దాని తర్వాత నెదర్లాండ్స్ చిన్న టీము, నెదర్లాండ్స్ పైన కూడా డక్అవుట్ అవ్వడం, ముఖ్యంగా 3 సార్లు డక్అవుట్ అవ్వడం. అయినా కానీ మళ్ళీ సౌత్ ఆఫ్రికా మీద ఛాన్స్ ఇచ్చింది టీం మేనేజ్మెంట్. దాంట్లో సౌత్ ఆఫ్రికా 12 పరుగులకు 12 బాల్స్కి 15 పరుగులు చేసిన పరిస్థితి ఉంది. స్ట్రైక్ రేట్ కూడా పెద్దగా లేదు. సో ఇక్కడ జింబాబ్వే పైన కొంత మెరిచే అవకాశం కనబడ్డది. 30 బాల్లో ఒక 55 పరుగులు తప్ప ఈ టోర్నమెంట్లో పెద్దగా ఆశించినంత స్థాయి కానీ, ఏదైతే అభిషేక్ శర్మ గురించి దేశమంతా కూడా ఒక కీలకమైన బ్యాటరు, మొత్తం కూడా ఒంటి చేతితో గెలిపిస్తాడు అనే కోణంలో అందరూ కూడా క్రికెట్ అభిమానులు చెప్పుకుంటున్న పరిస్థితి కనబడతా ఉంది. ఆ ఎక్స్పెక్టేషన్స్ కాస్త మొత్తం కూడా కిందికి దిగదార్చిన పరిస్థితి కనబడతా ఉంది. సో దాంతోపాటు వెస్టిండీస్కి సంబంధించినట్టు దాంట్లో కూడా మొన్న ఏదైతే ఈడెన్ గార్డెన్లో ఆడినటువంటి వెస్టిండీస్ మ్యాచ్లో 10 పరుగులు చేసినాడు. సో మొత్తం కూడా ఎక్కడ కూడా ఒంటరి పోరాటం చేసినాడు. అంటే వికెట్లు స్పిన్లో దొరికిపోవడం, అభిషేక్ శర్మ వస్తాడంటే స్పిన్ బౌలింగ్ రాగానే ముఖ్యంగా అవుట్ అవ్వడం, ఇదంతా కూడా అంటే అది తెలిసిపోతుంది ఎదుటి జట్టుకు కూడా. మరి ఆయన హోప్స్ ఏంటి, ఆయన లూప్స్ ఏంటి అనేది కూడా తెలిసిపోతుంది. స్పిన్నులో దొరికిపోతున్నాడు అనేది ఖచ్చితంగా తెలుస్తుంది. ఇప్పటికే మరి ఇన్ని మ్యాచ్లు ఫెయిల్ అవుతున్నా ఆ స్పిన్ మీద ఎందుకు కోచ్లు దృష్టి పెట్టట్లేడు, పోనీ అభిషేక్ శర్మ దృష్టి పెట్టట్లేదు అనేది చాలా విమర్శలు వస్తున్నాయి. అసలు ఈ మ్యాచ్లోనే ఉంటాడా లేదా అనేటువంటి పరిస్థితి, ఒక అంచనాలు అభిమానుల్లో కూడా ఉన్నటువంటి పరిస్థితి. సరే, ఈ మ్యాచ్లోనైనా కాపాడుకొని ఒకవేళ ఈ మ్యాచ్ గెలిస్తే డెఫినెట్గా ఫైనల్లో కూడా అద్భుత ప్రదర్శన చేసేటువంటి అవకాశం ఉంటుందనేటువంటి పరిస్థితి. సరే, ఇప్పుడు ఫెయిల్ అయిపోయాడు. నెక్స్ట్ ఒకవేళ ఇండియా ఫైనల్కి వెళితే ఆ ఫైనల్ మ్యాచ్లో అభిషేక్ శర్మ ఉంటాడా లేదా ఫైనల్ లెవెల్లో అంటే ఏంటి, దీన్ని ఎవరో చూడొచ్చు?
డెఫినెట్గా అంటే ఇప్పుడు ఫస్ట్ 3 మ్యాచ్లు ఆడినప్పుడు కూడా ఇదే పరిస్థితి ఉంది మురళి. ముఖ్యంగా 3 సార్లు డక్అవుట్ అయినా కానీ మేనేజ్మెంట్ కొంత ఆయన ఫామ్లో లేడు, సరే ఇంకోసారి బ్యాకప్ ఇద్దామని చెప్పి కూడా ముందుకు నెట్టుకుంటూ వస్తున్న పరిస్థితి కానీ ఒక జింబాబ్వే పైన తప్ప ఎక్కడ కూడా ఆశించిన స్థాయిలో ఆడటం లేదు. ఈరోజు ఆట తీరు కనుక చూస్తే మనం ముఖ్యంగా ఆయన ఆడినటువంటి ఏదైతే 9 బాళ్ళలో దాదాపు ఈ పరుగులు చేసిన పరిస్థితి కనబడతా ఉంది. ముఖ్యంగా 9 పరుగులు చేసిన పరిస్థితి ఉంది. దీంట్లో ఆ ఓవర్లో అవుట్ అయిన ఓవర్లో దాదాపు 9 పరుగులు వచ్చినాయి. అంటే అప్పటికే 2 4లు వచ్చినాయి. దాని తర్వాత మరి ఆ బాల్ కొట్టాల్సిన అవసరం కూడా లేకుండే అనవసరంగా ఆ స్పిన్, అంటే కొంత స్పిన్కు ఆడలేనని తెలిసినప్పటికీ కూడా స్పిన్ కొంత మరి ఆయనకి ఆ వెసులుబాటు ఉంది అని స్పిన్లో అవుట్ అవుతా అనే ఒక విమర్శ ఉన్నప్పటికీ ఆ ఓవర్లో స్కోర్ వచ్చినప్పటికీ 2 4లు ఆల్రెడీ వచ్చినాయి. సో రన్ రేట్ కూడా మంచిగా ఉంది. అంత భారీ షాట్ ఆడాల్సిన అవసరం లేదు. ఆ భారీ షాట్ ఆడడం, అక్కడ క్యాచ్ పట్టడం ఇదంతా కూడా జరిగిపోయింది. సో మరి మేనేజ్మెంటు ఒకవైపు అభిషేక్ శర్మ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు వచ్చే మ్యాచ్లో దాదాపు డౌటే అనిపిస్తుంది. ఎందుకంటే వరుస ఫెయిల్యూర్లు కనబడతా ఉన్నాయి. ఆయన ప్లేస్లో ఇంకొక మంచి ప్లేయర్ను తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఫైనల్లో కంపల్సరీ గెలవాల్సిన మ్యాచ్ కాబట్టి ఫైనల్ గెలవకపోతే మన ఇండియాలో ఆడుతున్నారు, మనం ఆతిథ్యం ఇస్తున్నాం మొత్తం కూడా ప్రపంచ కప్కి. సో మనం గెలవకపోతే బాగుండదు కాబట్టి మరి అభిషేక్ శర్మ ప్లేస్లో వేరే బ్యాటర్ కూడా వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సతీష్. అభిషేక్ శర్మ ఫ్లాప్ షో అయితే కంటిన్యూ అవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కీలకమైనటువంటి మ్యాచ్లో ఎందుకు అభిషేక్ శర్మ ఫెయిల్ అయ్యాడు, ప్రదర్శన ఎందుకు కనబరచలేదు అనేటువంటి మాట వినపడుతోంది. ఈ నేపథ్యంలో స్పిన్ బౌలింగ్ని ఎదుర్కోలేక అభిషేక్ శర్మ కొంచెం ఇబ్బంది పడ్డట్లుగా కూడా ఈ నేపథ్యంలో మనం చూసాం. అభిషేక్ పేలవ ప్రదర్శనపై తీవ్రస్థాయిలో విమర్శలు అయితే వ్యక్తమవుతున్నాయి. టోర్నీ మొత్తంలోనూ ప్రతిభ చూపలేకపోయాడు అభిషేక్ శర్మ, వచ్చినటువంటి అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోతున్నాడనే విమర్శలు కూడా ఉన్నాయి. మొత్తం 7 మ్యాచ్ల్లో 89 పరుగులు చేసినటువంటి పరిస్థితి ఉంది అభిషేక్. ఒకవేళ భారత్ గెలిచి ఫైనల్కి వెళితే మాత్రం ఆ ఫైనల్ 11 ఆ టీంలో ఉంటాడా లేదా అనేది కూడా ప్రశ్నార్థకంగా మారింది. చూడాలి ఏ విధంగా ఉండబోతుందని.